అంటే నేను ఒక మూవీ చూసా వాలంటీర్. సో చాలా బాగా అనిపించింది. అండ్ మాధురి సమర్పణ అనే ఒక సమర్పించని వచ్చింది. సో ఏంటి అది, దాని గురించి ఒకసారి, ఎందుకంటే ఇన్ని ఇంటర్వ్యూ చూస్తున్నాం, ఎక్కడ చూసినా మిగతావన్నీ అడుగుతారు తప్ప దాని గురించి ఎక్కడ రాలేదు. అది తీయడానికి స్పెసిఫిక్ ఏదైనా రీజన్ ఉందా? ఉంది. యాక్చువల్ గా శ్రీనివాస్ గారు వాళ్ళ దైవం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల మీద ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు అనమాట. అంటే ప్రజలకి ఎటువంటి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారనే విధంగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు యాక్చువల్ గా. కాకపోతే శ్రీనివాస్ గారికి ముందు నుంచి కూడా మూవీస్ అనేది, అంటే అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్, మూవీస్ అనేవి కొంచెం ఇంట్రెస్ట్. అంటే యాక్టింగ్, తను ఆల్రెడీ యాక్టింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కూడా నేర్చుకున్నారు, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో. కానీ తను కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అవ్వడం వల్ల ఎవరికి రిక్వెస్ట్ చేయడం, ఈ బతిమాలడం ఇష్టం లేక ఛాన్స్ కోసం తను మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ తన పొలిటికల్ లైఫ్ ని కొనసాగించడం జరిగింది. సో దీనికి మూవీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ గమనించి, ఎలాగో స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు కదా, జనాలకి ఇవన్నీ తెలుస్తాయి, కొంతమందికి ఈ పథకాలు వెళ్తున్నట్టు కూడా ఇంకొంతమందికి తెలియట్లేదు, మూవీ ద్వారా మేము చూపించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలన్నీ అని చెప్పి ఆలోచించి మూవీ తీయడం జరిగింది. దానికోసం అరౌండ్ ఒక 1.20 crore వరకు ఖర్చు పెట్టాం. కానీ కొంచెం కెమెరా ఫెయిల్యూర్, ఎడిటింగ్ ఫెయిల్యూర్, కొన్ని జంపింగ్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ సరిగ్గా చేయలేకపోయాం. కానీ ఎలాగైనా సరే అతన్ని చూపించాలనే ఆలోచనతో స్క్రీన్ మీద కొంచెం కష్టపడి ఎడిట్ చేసి మూవీ తీయడం జరిగింది. యాక్చువల్ గా షూటింగ్ 1 month కంప్లీట్ చేస్తాం టెక్కల్ సరౌండింగ్స్ లో. పాపం తన బిజీ షెడ్యూల్ లో ఒక పక్క పాలిటిక్స్ చేస్తూ ఒక డైలీ ఒక 2 hours లో వచ్చేవాళ్ళు తన షూటింగ్ కి. ఆ 2 hours లో అన్ని కూడా సింగిల్ టేక్ లోనే చేశారు, ప్రతి ఒక్క షాట్ కూడా సింగిల్ టేక్. స్క్రిప్ట్ కూడా చూసుకుంటే శ్రీనివాస్ గారికి చాలా దగ్గరలో ఉన్నట్టుంది. అంటే స్టార్టింగ్ నుండి మనం చూసుకుంటే అంటే పశువుల గురించి కావచ్చు, పంటల గురించి కావచ్చు, అంటే న్యాచురల్ గా వెళ్తున్నారు అనమాట. స్క్రిప్ట్ రాసేటప్పుడు తన పర్సనల్ లైఫ్ ని రాసుకున్నారా? అంతే, మొత్తం అంతా రియల్ స్టోరీనే కదా. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చేసిన పథకాలు, అతను నిజంగా చేసిన రాజకీయం అన్ని కలిపి తీసిన మూవీనే అది. అంటే ఎలక్షన్ ముందు చాలా సినిమాలు వస్తుంటాయి, ఎందుకంటే మాకు ఆర్జీవి గారు మాకు ఒక ఇది ఎలక్షన్ ముందు ఒకటి తీసుకొస్తారు బాంబు. సో అలా మీరు ఎలక్షన్ ముందు ఇలాంటి మూవీ తీసుకొచ్చినప్పుడు ఏమైనా ఎలక్షన్ లో కొంచెం టర్న్ అయ్యే అవకాశం ఉంటుందని తెచ్చారా? యాక్చువల్ గా అదే జనాలకి తెలియాలి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలన్నీ తెలియాలి, ఇంత చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం అని తెలియజెప్పాలనే మూవీ ఎలక్షన్ ముందు రిలీజ్ చేద్దాం అనుకున్నాం. యాక్చువల్ గా ఈ బిజీలో పడి నాకు కొంచెం ఓటీటీ ఛానల్స్ ప్లాట్ఫామ్ అవి తెలియలేదు. ఆ సెన్సర్ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకున్నాను, అన్ని చేశాను, కానీ రిలీజ్ చేయలేకపోయాను. ఈ టైంలో ఎవరో ఒక అతను వచ్చారు, మేము రిలీజ్ చేస్తాం మేడం అంటే, పోనీ అట్లీస్ట్ మీరు రిలీజ్ చేయండి, జనాలు మూవీ చూస్తే చాలు, నాకు డబ్బులు కూడా అక్కర్లేదు, జనాలు ఈ మూవీ చూస్తే చాలు అని చెప్తే వాళ్ళు మనకి చీట్ చేసి యూట్యూబ్ లో పెట్టేశారు. చెప్పకుండా థియేటర్ లో రిలీజ్ చేస్తానని చెప్పి యూట్యూబ్ లో పెట్టేశారు. అది ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్ లో పెట్టినట్టున్నారు, అది కూడా బాగా ప్రమోట్ అవ్వలేదు. ఈలోగా ఎలక్షన్స్ అయిపోయి జనాలు సరిగ్గా చేరలేదు. ఆ మూవీ చేరుంటే బాగుండేది. మా పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ యూట్యూబ్ వాళ్ళతో ఆ మూవీ కూడా తీయించేశారు, దాంట్లో డిలీట్ చేయించారు. తర్వాత నేను నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారా? జ్ఞాపకాలతోనే కాదు, జనాలు చాలా కోల్పోయారనే విధంగా కూడా పెట్టాను. చాలా పథకాలను, అభివృద్ధి పథకాలను కోల్పోయారనే విధంగా కూడా యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. అండ్ మీ అంటే ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, మీ వీడియోస్ కింద చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఆ నెగిటివ్ అనేది నేను తర్వాత అడుగుతా, బట్ పాజిటివ్ లో మీ ఫిట్నెస్ కి సీక్రెట్ ఏంటని అడుగుతున్నారు. సో వాట్ ఈస్ యువర్ సీక్రెట్ ఆఫ్ యువర్ ఫిట్నెస్? ఫిట్నెస్ అంటే నాకు చాలా ఒత్తిడి ఉంటాయి, ఏ మనిషికైనా ఒత్తిడి సహజం. ఒత్తిడిని ఇక్కడతో ఆపాలి, ఇక్కడ వరకు తీసుకురావాలి. నా తాలూకా అభిప్రాయం ఒకటే, అది ఇక్కడికి వచ్చిందంటే ఒక 120 కోట్లు లాస్ వచ్చింది బిజినెస్ లో, ఇక్కడతో ఆపేయాలి. దాన్ని విపరీతంగా ప్రెషర్ కింద ఇక్కడ తీసుకొచ్చాం అనుకోండి, దీనికి జబ్బు వస్తుంది, గుండెకి జబ్బు వస్తే మనం దెబ్బతింటాం. కాబట్టి నేను అక్కడి వరకు ఏది చేయను. నాకు మరొక గంటలో ఉరితీస్తారన్నా ఇక్కడతోనే ఆ బ్రేక్ చేస్తాను, ఇక్కడ వరకు తీసుకురాను. ఒక ప్రాక్టీస్. 2 భోజనం, డైట్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే తినం అంతే. అంటే ఇంకా తింటే మీరే, నాకు తెలిసి మహేష్ బాబు గారు కూడా ఒక దగ్గర చెప్పారు, నేను అన్ని తింటాను అన్నారు. రైట్ ఈజ్ రైట్, అలాగే ఉండాలి, అన్ని తినాలి, ఇంకా తింటే బాగుండేది అన్న దగ్గర ఆపాలి. ఇంకా మొత్తం తినేద్దాం అనుకుండా, ఇంకా సగం ఆకలి తీరిందా ఇక్కడతో చాలు. ఈ రోజు నా క్యాలరీస్ ఎంత బర్న్ అవుతుంది, ఈ రోజు నేను ఎంత నడుస్తాను, ఎంత పని చేస్తాను, దాన్ని బట్టి కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. ఈ రోజు క్యాలరీసే బర్న్ కావు అనేటప్పుడు కొంచెం తగ్గించండి. ఆకలి వేసేటప్పుడు ఆకలి తీర్చడం కోసం తినాలి తప్ప
విపరీతంగా మితిమీరినట్టు తింటే ఇలాగే ఉంటాం. ఓకే. ఆయన చెప్పింది రైట్ అసలు. అది తినండి, ఇది తినండి, ఆకుకూరలు తినండి, కాయగూరలు తినండి, లేకపోతే ఏవో కొన్ని చెప్తుంటారు. ఏం కాదండి, మనిషి అన్నది పుట్టాం, ఎంతకాలం ఉంటాం. ఓకే. ఉండే టైంలో అన్ని తినాలి, మితంగా తినాలి. అండ్ ఇంతకు ముందు మీరు ఏం తిన్నా ఎక్కడున్నా ఏదున్నా ప్రజల వరకు అక్కడ వరకే ఉండేది. బట్ సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు ఏం తిన్నా ఎక్కడికి వెళ్ళినా అదొక ట్రెండ్ అయిపోతుంది. ఈ మధ్య కాలంలో ములక్కాయలు అనే ఒకటి. యాక్చువల్ గా నేను ఒక రెస్టారెంట్ కి వెళ్ళాము. Yeah. రెస్టారెంట్ వెళ్ళగానే ఆ బాయ్ వచ్చి సార్ మీకు సాంబార్ ఇష్టం కదా, సాంబార్ తెచ్చేస్తాను సార్. నీకు సాంబార్ ఇంట్రెస్ట్ అంటే మాకు తెలుసు సార్, నీకు సాంబార్ ఇడ్లీ తినండి అంటే. వాళ్ళు ఫాలో అవుతున్నారు. వచ్చి పెట్టేసాడు అడగకుండానే, ఎందుకంటే మీకు సాంబార్ ఇష్టం కదా. మీరు ముందే చెప్పేశారు. అంటే సోషల్ మీడియాలో మీకు అంటే మీరు ఏ వీడియో పెడతారా అని వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ట్రోల్ చేయడానికో లేకపోతే నెగిటివ్ చేయడానికో. బట్ తెలిసి కూడా మీరు కొన్ని వీడియోస్ ఇంకెందుకు పెడతారు అలాంటివి? తెలిసి కూడా ఏం కాదండి, నేను క్యాజువల్ గా ఒక సోషల్ మీడియాలో ఒక ప్లాట్ఫామ్ ఎంచుకొని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. నేను సరదాగా నా సోషల్ మీడియాలో పెట్టుకున్న కంటెంట్ కూడా వైరల్ చేసి ట్రోల్ చేస్తే నేనేం చేయాలి చెప్పండి. సో ఇప్పుడు చెప్పండి, అంటే సార్ రైట్గా ఉన్నారు మా ఛానల్ తరఫున, తనకి ఏమంటే ఇష్టం ఏంటంటే ఒకటి చెప్తే. ఆల్రెడీ చెప్పాను, శ్రీనివాస్ గారికి వెజిటేరియన్ లో సాంబార్ ఇష్టం, పొటాటో ఫ్రై ఇష్టం, వంకాయ ఫ్రై ఇష్టం, గుత్తొంకాయ ఇష్టం, నాన్ వెజ్ లో నాటుకోడి ఎగురు ఇష్టం. ఇప్పుడు అదే ఆల్రెడీ ఇప్పుడు చేశాను. ఎగ్ ఇష్టం, ఫిష్ ఇష్టం, ప్రాన్ ఇష్టం, మటన్ లివర్ ఇష్టం. సో ఏదైనా నాకు అతను చెప్పినట్టు సార్ చెప్పినట్టు అంటే ఏదైనా తినాలి, బట్ లిమిటెడ్ గా తినాలి. సూపర్. అండ్ ఇంకోటి చూసుకుంటే ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతుంది ఇష్యూ ఏంటంటే సో తిరుమల ఇష్యూ. సో ప్రీ వెడ్డింగ్ షూట్ అని అసలు ఏంటి సార్, దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చేస్తే. చాలా మంది దానికోసం కొట్టేసేస్తారు. సో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, సో మీడియాకి ఎందుకు ఇలా మొహం చాటేసుకున్నారు? తిరుపతి అన్నది మేము ఇప్పుడు చాలా సార్లు వెళ్ళాం, ఎవ్రీ మంత్ కూడా వెళ్తాం. ఎవ్రీ మంత్ వెళ్ళటం అదొక ఆనవాయితీ. ఎందుకంటే మేము మా ఇంటి ఇల్లు వెళ్తే వెంకటేశ్వర స్వామి ఎవ్రీ మంత్ వెళ్తాం. మా ఇంటి విలువ అది ఒక నెల అయిందంటే వెళ్ళకపోతే మైండ్ అంతా ఇంకటే ఉంటుంది, వెళ్ళి వచ్చేస్తాం స్వామిని చూసుకుని. శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీధర్, శ్రీహరి అని మేము 4 అన్నదమ్ములు, ఒకటి చనిపోయినాడు. ఇవన్నీ వెంకటేశ్వర స్వామి నామాలు. వారి పేర్లనే వారి నామాలనే పేర్లుగా ఎందుకు పెట్టుకున్నాం? ఆయన భక్తులు మేము, ఆ ఇంటి విలువెల్పు మాకు. అలాంటి స్వామి దగ్గర ఎలా ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత నిష్ఠతో ఉండాలో బయలుదేరిన దగ్గర నుంచి మేము ప్లాన్ చేసుకుంటాం. నేను ఇలా ప్లాన్ చేసుకున్న మాకు మా వ్యక్తిగత జీవితాన్ని ఏదో ఒక రకంగా రాజకీయం చేయాలి. ఈ మధ్య లడ్డు వివాదం తీసుకొచ్చారు. లడ్డు వివాదం పైన సుప్రీంకోర్టు మాట చెప్పింది, విలువైన మాట చెప్పింది. మనకేమైనా ఇంగిత జ్ఞానం ఉంటే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం మాట్లాడాలన్నది సుప్రీంకోర్టు ఒక చంప మీద చర్చెట్టచ్చి చెప్పారు. ఏంటది? డోంట్ మేక్ పొలిటికల్ డ్రామాస్. రాజకీయంగా డ్రామాస్ ఆడకండి, దేవుణ్ణి మీ రాజకీయాల్లోకి తీసుకురాకండి అన్నారు. బ్రహ్మాండమైన మాట. అలా చెప్పారంటే సుప్రీంకోర్టు మనం ఎంత తప్పు చేస్తున్నామని అర్థం. లడ్డు వివాదం ఓకే, సుప్రీంకోర్టు కమిటీ వేశారు, దానిపైన అదే వివాదం ఏంటన్నా తేలుతుంది. ఈలోగా మేము తిరుపతి వెళ్ళాం. ఈమె వెళ్ళకూడదా? ఎప్పుడు వెళ్తున్నాం కదా. ఈమె గతంలో బ్రహ్మోత్సవాల్లో కోలాటం చేశారు. బ్రహ్మోత్సవాలకు వెళ్ళినటువంటి అనుభవం చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఈసారి అలాగే వెళ్ళాం, బ్రహ్మోత్సవాలు అవుతున్నాయని. దర్శనం చేసుకోవటానికి వెళ్ళేటప్పుడు మీరు ఒక్కసారి, నేను టీటీడీ వారికి కానీ విమర్శకులకు కానీ, కొన్ని ఛానల్స్లో చేస్తున్నటువంటి విమర్శకులకు కానీ, డిబేట్లో మాట్లాడుతున్న వాళ్ళకి కానీ, లేదా విశ్లేషకులు కూడా చాలామంది మాట్లాడారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీకు దమ్ము ఉంటే నేను టీటీడీలో ఉదయం 5 గంటలకు అడుగు పెట్టాను 7వ తారీఖు. 7:30 కల్లా మా దర్శనం అయిపోయింది, వెళ్ళిపోయాం. అలాగే సాయంత్రం 4 గంటలకి మళ్ళీ బ్రహ్మోత్సవాల సందర్భంలో మాడ వీధులు 4 కూడా నడుచుకుంటా, స్వామివారు ఇంకా మరో 6 గంటలకు వస్తారు పురవీధుల్లోకి. ఆ వీధుల్లోకి వచ్చేటప్పుడు మనం ముందుగానే ఒకసారి స్వామి గారిని ప్రదక్షిణ చేసుకుందామని చెప్పి, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకుందామని మాడ వీధిలో ఎక్కడో మెట్ల మీద జనంతోనే కలిసి కూర్చుందామని ఉత్తర మాడ వీధిలో ప్లేస్ ఎంచుకొని అక్కడ మేము కూర్చున్నాను. నేను ఆ కూర్చునే దానిలో నేను వెళ్తుండేటప్పుడు, తను వస్తుండేటప్పుడు చాలామంది ఎవరికి వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. ఆలయాన్ని ఉద్దేశించి, అలంకరణను ఉద్దేశించి, స్వామివారి తాలూకు ఆలయాన్ని ఉద్దేశించి తీసుకుంటున్నారు. అలాగే మేము మా అనుకున్న వాళ్ళు కూడా ఎవరు తీసుకుని ఉండొచ్చు. అలా నడుచుకుంటే వెళ్ళిపోయాం. మీడియా వాళ్ళు వెంట పడుతూనే ఉన్నారు. ఎందుకబ్బా ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందని, ఏమనంటే కొంచెం ప్రశాంతంగా దేవుడి కోసం వచ్చాం కదా అని వాళ్ళని చెప్పినప్పుడు కూడా వినలా. ఈమె కూడా వెళ్తుంటే మా వివాహ విషయాలు అడగటం, ఇది దేవాలయం, ఇక్కడ మాట్లాడకూడదు, ఇక్కడ ఇది సందర్భం కాదని ఓరల్గా చాలాసార్లు చెప్పాం.
ఆయన గుచ్చి మరి ప్రశ్నిస్తుండటంతో వివాదం కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో తేలిన తర్వాతే మా వివరణ ఉంటుంది అని నేను చెప్పడం జరిగింది, తను అదే చెప్పడం జరిగింది. ఇలా ఒక డిఎస్పీ గారు, ఒక నిమిషం, ఒక డిఎస్పీ గారు వచ్చి మీరు ఇలా వాళ్ళకి అరెస్ట్ చేయకూడదని మీడియాని ఆయన పంపించారు. ఆయన పంపించేసి మీరు ఇక్కడ కూర్చోండి సార్ అని మా ఇద్దరికి చెప్పారు. దర్శనం అయిన తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఆ విధంగానే మేము కూర్చున్నాం. నేననేది అంటే ఉదయం 5 నుంచి 7:30, 8 వరకు ఉన్నాను. అలాగే సాయంత్రం 4 నుంచి ఇంచుమించు రాత్రి 7:30, 8 వరకు ఉన్నాను. ఒకసారి టీటీడీ వారి దగ్గర క్లిప్పింగ్స్ ఉంటాయి, వీడియో సర్వేలెన్స్ కెమెరాస్ ఉంటాయి, అవి రప్పించుకోండి. ఆ ఛానల్స్ వాళ్ళు, విశ్లేషకులు అందరూ రప్పించుకోండి, ఆర్టీఐ ద్వారా పెట్టుకోండి. అక్కడ ఎక్కడైనా సరే మేము రీల్స్ తీసినట్టు కానీ, అపచారం చేసినట్టు కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్ చేసినట్టు కానీ, నేను బ్లూ షర్ట్ ఆమె రెడ్ సారీ, మేమిద్దరం ఫోటోలు తీసుకున్నట్టు కానీ, ఆలయ ప్రాంగణం ఒక్కటంటే ఒక్కటి ఉంటే ఏ శిక్షకైనా మేము రెడీ. అదే కదా మేము చెప్తున్నాం. మీరే అన్నారు కదా, ఇక్కడ ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం, కారు ఎక్కామా, కారు దిగామా, ఎందుకండి ఇవన్నీ? దువ్వాడ శ్రీనివాస్గా మీకు టార్గెట్ ఉంటే కూటమి పార్టీకి కానీ, కూటమి పార్టీలకు కానీ, లేకపోతే నేనంటే పడని వ్యక్తులకు కానీ, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాను, ఎమ్మెల్సీగా కూడా మేము ఉన్నాం. నేనేమైనా అవినీతి చేశానా, దోపిడీలు చేశానా, భూకబ్జాలు చేశానా, అధికార దుర్వినియోగం చేశానా, లంచం తీసుకున్నానా? తీయండి, తీసి నా పైన కేసులు కట్టండి, నన్ను జైల్లో పెట్టండి, నేను చేసిన నేరాలన్నీ ప్రజలకు తెలియజేయండి. ఇది దమ్ము అంటే, ఇది సిద్ధాంతపరంగా ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడం అంటే. అంతేగాని నేను తిరుపతి వెళ్తే మీకు వచ్చిన నష్టం ఏంటండి? గతంలో మీరు మాట్లాడే మాటలు అంటే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మాట్లాడారు, కొంతమంది అంటే ఇదే 3 పెళ్లిళ్ళ గురించే మాట్లాడారు. సో అప్పుడు మీరు ఆడే మాటలు ఇప్పుడు మీరు చేస్తున్న పనులకి వాళ్ళు అలా నెగిటివ్ గా చేస్తున్నారు అనుకోవచ్చు కదా? చేయొచ్చు, తప్పేం లేదు. నేను పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర చరిత్రలో నాకు తెలిసి 2 రాష్ట్రాల్లో కూడా విమర్శలు అనేది ఘాటుగా విమర్శించడం అనేది ఆయనే ప్రారంభించారు. నాకు తెలియదు, నేను ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, 2000 సంవత్సరం నుంచి ఉన్నాను. 2008 నుంచి పవన్ కళ్యాణ్ని మనం రాజకీయాల్లో చూసాం. ఆయన 2014 అని చెప్తారు, కాదు 2008. 2008లో నేను పీఆర్పీలో ఉన్నాను. రాజ్యంలో నేను పాదయాత్ర చేసేటప్పుడు చిరంజీవి గారి పిలుపు మేరకు నేను వెళ్ళాను. చిరంజీవి గారు నైస్ జెంటిల్మ్యాన్, వెరీ నైస్ జెంటిల్మ్యాన్ చిరంజీవి గారు. నేను ఎప్పుడు ఆయనకు గౌరవిస్తాను. వెళ్ళిన రోజు నుంచి పార్టీ కాంగ్రెస్ పార్టీలో కలిపే వరకు చాలా గౌరవంగా, చాలా విలువనిచ్చి నాకు చూశారు, టికెట్ ఇచ్చారు. నేను ఓడిపోయిన తర్వాత కూడా నా మీద గెలిచిన వ్యక్తి మరణిస్తే ఆ నెల రోజుల్లోనే ఎన్నికలు వచ్చేటప్పుడు స్వయంగా చిరంజీవి గారు వచ్చి దగ్గరుండి నా చేత నామినేషన్ వేయించారు. ఆ కుటుంబంతో నాకు సత్సంబంధం ఉంది, ఆ కుటుంబంతో నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. జనసేన కార్యకర్తలు ఈ జనరేషన్కి చెందిన బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. మీరందరూ 2014 నుంచి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక బ్రాంచ్కి ఒక మహావృక్షం ఎవరంటే చిరంజీవి గారు. చిరంజీవి గారిని ఎవరు మర్చిపోకూడదు. చిరంజీవి గారు ఈజ్ ద ఒక లెజెండరీ పర్సనాలిటీ. అలాంటి మహావృక్షం నుంచి వచ్చిన వాళ్ళే బ్రాంచెస్ ఇవన్నీ. 2014 నుంచి మాట్లాడతారేంటి? మేము జనసేన, మేము పవన్ కళ్యాణ్, ఇవన్నీ ఏంటబ్బా? 2008 నుంచే నేను ఉన్నానబ్బా. చిరంజీవి గారితో 2008 నుంచి ట్రావెల్ చేశాను. ఆయన కాంగ్రెస్ పార్టీలో కలిపేసినప్పుడు అప్పటికే మాది కాంగ్రెస్, యాక్చువల్గా నా లైఫే నా కాంగ్రెస్. అలాంటిది కాంగ్రెస్లో కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు గారి నిర్ణయంకి వ్యతిరేకంగా నేను పనిచేశానని నాకు పార్టీ నుంచి సస్పెండ్ చేశాను. అప్పుడు నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్. సస్పెండ్ చేసిన కారణంగా ఆ పార్టీకి నేను దూరం అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను పాదయాత్ర చేశాను కాన్స్టిట్యున్సీలో. చిరంజీవి గారు నన్ను పిలవటం జరిగింది, చిరంజీవి గారితో ఉన్నాను. చిరంజీవి గారి పార్టీని కాంగ్రెస్లోనే కలిపేస్తుంటే నేను కాంగ్రెస్లోకి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ నుంచి నాకు ఇబ్బంది వచ్చింది కాబట్టి, ఆ లీడర్స్తో ఇబ్బంది వచ్చింది కాబట్టి నేను వెళ్ళలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నేను ఇండిపెండెంట్గా ఉండిపోయాను. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావటం, పార్టీ పెట్టడం, రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం మళ్ళీ పాతగా ఏ రాజశేఖర రెడ్డి గారు అయితే నాకు జిల్లాకు పరిచయం చేశారో, దువ్వాడ శ్రీనివాస్ అని జిల్లాకు పరిచయం చేసిందే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయనతో నేను అత్యంత అనుచరుడిగా ఉండేవాడిని. ఆయన ఆశస్సులతోనే ఇలా ఈ స్థాయికి వచ్చిన నేను కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఇప్పుడు కంటిన్యూస్గా అదే ఒక గొప్పగా వ్యక్తిగా నాకు ఒక దైవంగా నేను భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటున్నాను. అంతేగాని నేను అన్నది ఏంటంటే సార్, ఇంత రాజకీయ జీవితంలో ఇది నా పర్సనల్ ఇష్యూ. నా పర్సనల్ ఇష్యూని అలా పరుషంగా మాట్లాడే అలవాటు ఉన్న పవన్ కళ్యాణ్ గారు మంత్రులకి చెప్పులు చూపించడం, చెప్పించి కొడతానని, చెయ్యిందని చేస్తా, దగ్గరకు వస్తే కొట్టేస్తానని నాకు ఆయన అన్న మాటలు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వెంత, నీ స్థాయి ఎంత అనటం, ఇవి నాకు చాలా కోపాన్ని తెచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు నా వ్యక్తిగతంగా నాకు కోపాన్ని వచ్చింది.
జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నాకు తట్టుకోలేక చాలా గట్టిగా కౌంటర్స్ ఇచ్చాను, గట్టిగా ఇచ్చాను, ఇస్తాను కూడా. అప్పుడు ఇవ్వటమే కాదు, ఇప్పుడు ఇస్తాను, సిద్ధాంతపరంగా ఇస్తాను, సిద్ధాంతపరంగా మాట్లాడతాను, రాజకీయంగా మాత్రం మాట్లాడతాను, వ్యక్తిగతంగా నేను పోను. ఆ దశలో మీలాగే ఒక విలేకరు నన్ను అడిగారు, ఇలాగా పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతారు, కరెక్ట్ కాదు అని నేను అన్నాను ఆ రోజు. ఎస్, అదే మనిషి ఇప్పుడు నాకు మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు ఆ రోజు పవన్ కళ్యాణ్ విమర్శించారు కదా, ఇప్పుడు నాకున్న పరిస్థితులు, నాకున్న నేపథ్యం, నాకున్న కుటుంబ గొడవలు ఇవన్నీ పోసుకొచ్చినట్టు ప్రతి ఒక్కరికి చెప్పాను, అందరికీ తెలిసిందే, మీకు తెలిసిందే. ఆ కుటుంబ నేపథ్యంలో మాకు వచ్చిన గొడవల వల్ల మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. న్యాయపరంగా మేము తీసుకున్న నిర్ణయం నేరం కాకపోయినప్పటికీ సంఘపరంగా ఇది తప్పేని, తప్పని పరిస్థితుల్లో మేము ఈ తప్పు చేయాల్సి వచ్చింది, మమ్మల్ని క్షమించండి అని ప్రజలను కోరుకోవటం జరిగింది. ఈ పరిస్థితుల్లో మరి మీరు చేసిన తప్పు కాదా? ఓకే, పవన్ కళ్యాణ్ చేసినా నేను చేసినా తప్పే, ఎవరు చేసినా ఇది తప్పే, నేను నిర్భయంగా చెప్తున్నాను. తప్పు చేశాం కాబట్టి ఈ తప్పుని సమాజంలో మేము తప్పుగానే మిగిలిపోతుంది కాబట్టి దీన్ని వ్యక్తిగతాలకు ఎవరు వెళ్ళకండి. జనసేన కార్యకర్తలకు కానీ ఎవరికే నేను కోరేది అదే. మీరు వ్యక్తిగతంగా వెళ్ళి లేనిపోని ట్రోల్స్ చేసి ఇష్టానుసారంగా నేను ఒక మీరు ఈ వీడియో మీరు పెడతారు రేపు చూడండి, కింద వచ్చేవన్నీ జనసేన బ్యాచ్, టీడీపీ బ్యాచ్ నుంచి ఐటీడీపీ నుంచి వస్తున్నాయి. అప్పుడు వాళ్ళకి నేను ఖండన ఇవ్వాలి కదా, నేను ఖండించాలి కదా. ఎలా ఊరుకుంటాను? ఖండిస్తాను. నేను ఇది ఈ మాటలు అంటుంది ఎవరైతే నన్ను విమర్శించారో, ఎవరైతే విశ్లేషకుల పేరుతో చెప్పుకొని ఇష్టానుసారంగా చెప్పేస్తున్నారో వాళ్ళ సొంతానికి, ఏ ఛానల్స్లో అయితే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళకి సమాధానంగా ఇది నేను చెప్పాను. కాబట్టి పర్సనల్ ఇష్యూస్కి ఇంకొద్దు. చూసుకుంటే దువ్వాడ శ్రీనివాసరావు అనే వ్యక్తి అంటే గొడవలు ఉన్నాయి, తనకి ఎవరు కౌంటర్ ఇస్తే వాళ్ళకి రీకౌంటర్ ఇస్తారు, ఇవన్నీ అందరికీ తెలిసిందే. బట్ ఈ ఒక 1.5 year నుండి చూసుకుంటే ఇలాంటిది అంటే మాధురి అనే ఒక వ్యక్తి వల్ల మీకు ఇలాంటి ఇష్యూ వస్తుంది, లేకపోతే ఇలాంటి ట్రోల్స్ వస్తాయని ఎప్పుడైనా అనుకున్నారా? లేకపోతే మళ్ళీ మనకి ఎందుకు ఈ ట్రోల్స్ సో అని సైడ్ అవుదామని ఎప్పుడైనా అనిపించిందా? సార్, నేను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడే ట్రోల్స్ గురించో విమర్శల గురించో ఆలోచించే తీర్మానం కాదు. ఒక నిర్ణయం మనకి ఫస్ట్ మనిషికి ఈ భూమి మీద వ్యక్తిగతం ఉంటుంది. వ్యక్తిగతంగా నేను ఎలా ఉండాలి, ఎందుకంటే ఎవరైనా ఎంతకాలం ఉంటాం, పుట్టిన కొద్ది రోజుల తర్వాత అందరం పోతాం. పోయే ఈ టైంలో ఎలా ఉండాలనేది నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయంలో భాగంగా నేను తీసుకున్న నిర్ణయం ఒకవేళ కరెక్ట్ కాదని ట్రోల్స్ వస్తే అది సమాజం వాళ్ళ విమర్శకుల తాలూకా బాధ. దానికి నేను తలొంచి, దానికి నేను భయపడి, ఆ విమర్శలకు భయపడి నేను తలొగ్గే పరిస్థితి లేదు. నా నిర్ణయం ఇది, నా కుటుంబ పరిస్థితులు ఇవి, నా వ్యక్తిగత పరిస్థితులు ఇవి, ఈ పరిస్థితులను బట్టి నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టంగా తెలియజేశాను. అందుకే చెప్తున్నాను, నేను చొక్కా విప్పాను కాబట్టి నా పుట్టుమచ్చలు ఏంటో అందరికీ తెలిసాయి. అంటే కొంతమంది ఏమంటున్నారంటే దువ్వాడ శ్రీనివాసరావు అనే ఒక వ్యక్తికి ఫేమ్ ఉంది, ఆస్తి ఉంది, దాన్ని చూసి మాధురి గారు వచ్చారు, సో కొంత టైం వచ్చిన తర్వాత ఈవిడ కూడా అర్ధంతరంగా వదిలేసి వెళ్ళిపోతారు అని అంటారు. సో దానికి ఏంటి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ నేను చెప్పకూడదు, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కూడా శ్రీనివాస్ గారే చెప్పాలి. నా దగ్గర ఏ ఆస్తి లేదు. నేను ఇప్పుడు కుటుంబానికి నా ఆస్తులన్నీ రాసిచ్చేసాను, మీకు తెలుసు. ఈ ఇల్లు నేనే కట్టాను, కానీ ఇల్లు కట్టక ముందు చెప్తాను. ఇల్లు కట్టక ముందు ఎన్నికల్లో రకరకాలుగా ఒక 6-7 నెలల్లో నాకు 2 సంవత్సరాల నుంచి భోజనాలు అన్ని ఏర్పాటు చేసిన మాధురియే ఎన్నికల్లో కూడా చాలా ఖర్చు పెట్టారు. ఈ ఇంటి నిర్మాణంలో కూడా కొంత అవసరమైతే ఖర్చు పెట్టారు. ఈ ఇంటి నిర్మాణం రిజిస్ట్రేషన్కి సంబంధించి 60 లక్షలు పార్వతీశం గారు అనే వ్యక్తికి ఇవ్వాలి. అంటే ఇంచుమించు 3-3.5 కోట్ల వరకు దీని మీద అప్పు ఉంది. ఈ అప్పున్న పరిస్థితిలో నా వాణి వచ్చి ఇంటిని కూడా రాసిచ్చేయి అంటే రకరకాల భావాలతో వచ్చారు ఆమె. ఒకటి తండ్రి దగ్గరికి పిల్లలు వస్తే డోర్ తీయడా, 2వ రోజు వచ్చి ఆమె తలుపులు విరగ్గొట్టి బ్లేడ్స్ పెట్టి కట్ చేసి ఎంటర్ అవ్వాలని చూశారు. 4వ రోజేమో నువ్వు ఇక్కడ టెక్కల్లో ఉండొద్దు, 5వ రోజు నువ్వు ఎమ్మెల్సీగా రాజీనామా చేయి, 6వ రోజు పార్టీ ఇతను సస్పెండ్ చేయాలి, 7వ రోజు కలిసి ఉంటాం, 8వ రోజేమో మళ్ళీ ఇష్టానుసారంగా నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వీల్లేదు, టెక్కల్లో ఉండటానికి లేదు. ఇలాంటి వాదనలతో వచ్చి ఇల్లు కూడా ఆమె తీసుకోవాలని చూస్తే నేను ఒకటే చెప్పాను, అన్ని ఆస్తులు రాసిస్తాను, ఇల్లు ఒక్కటి మాత్రం రాయలేను, నా తదనంతరం వరకు ఉండండి, నా తదనంతరం మీకే వస్తుందని చెప్పాను. అది వినిపించుకోకుండా ఇప్పుడే రాయాలని అల్లరి పెట్టేటప్పుడు మరొక వైపు ఈ అప్పులు ఉన్నాయి, ఈ అప్పుల్ని ఎలా క్లియర్ చేస్తాను, అందుకు తప్పని పరిస్థితిలో మాధురికి ఇల్లు రాశాను. ఇప్పుడు ఏదైతే రికవరీ అవగా ఉందో ఇంకా పార్వతీశంకి డబ్బులు ఇవ్వాలి 60 లక్షలు. ఇవన్నీ పోతే ఏమొస్తుందండి, ఇది ఫినిష్డ్ బిల్డింగ్ కాదు, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్. ఇదేం పెద్ద అంత 4 కోట్లు తన పేరు చేస్తాను. ఓకే,
పిల్లలకి ఫ్యామిలీకి ఆస్తులు రాశాను, తినికి ఇప్పుడు రాశాను. ఇంకా నా దగ్గర ఏముంది? ఇప్పుడు మీ కెమెరా ముందు దువ్వాడ శ్రీనివాస్కి ఏముంది? జీరో, బిగ్ జీరో. ఇప్పుడు బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఏముంటుంది బ్లాక్మెయిల్ చేయాలి? తను ఆమె బ్లాక్మెయిల్ చేస్తే ఇంకేం కావాలి వాళ్ళకి? ఇంకా బ్లాక్మెయిల్ చేయాలనే అంటున్నాను. ఇంకా నాకేమైనా పొందాలని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తే నేనేమైనా చిన్నపిల్లన్నా? నాకు పరిజ్ఞానం నచ్చట్లేదు వాళ్ళకి. అంటే కొంతమంది అంటారు కదా, వేరే వాడి గర్ల్ ఫ్రెండ్ వేరే వాళ్ళతో వెళ్తే ఆ జెలస్ ఉంటది అంటారు. అలాగే మరి మాధురి గారు మీ లైఫ్ లోకి వచ్చాక అది చూడలేకపోతుండ్రా, లేకపోతే ఆవిడ పెట్టే వీడియోలు చూడలేకపోతుండ్రా? ఈవిడ కూడా ఏంటంటే అవతల వాళ్ళని కొంచెం కెలుగుదాం అన్నట్లే ఒక వీడియో వేస్తాను అనమాట. ఆ విషయం అక్కడ అడుగుదాం, చెప్పండి. అంటే వీడియోస్ అనేవి నా పర్సనల్ అండి, నా అందరి అకౌంట్ లో అంటే మీరు చేసే పనులు అవ్వచ్చు, మీరు చూపించే ప్రేమ, అంటే దువ్వాడ శ్రీనివాసరావు మీరు చూపించే ప్రేమ వాళ్ళకి నచ్చట్లేదు అంటారా? అంతే, మేబీ అంత అయి ఉండొచ్చు, నచ్చకపోవచ్చు. శ్రీనివాస్ గారి మీద ఎనిమిటీ అవ్వచ్చు, రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి నీచమైన పదజాలంతో ఇలా ట్రోల్ చేయొచ్చు, అంతే. అంతకుమించి ఏముంటుందండి? జలసే, ఇక్కడ జలస్ ఒకటే ఉంటుంది. అండ్ ఇంకోటి మీరు చెప్పారు, నాకు ఫస్ట్ దేవుడు అంటే ఎంత ఇష్టమో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ శ్రీనివాస్ గారు అంటే అంత ఇష్టం అని అన్నారు. అవును. అంటే ఏంటి మీరు అంత ఇష్టం రావడానికి ఏం చేశారు ఆయన? ఎందుకంటే ఆయన ఇప్పుడు చెప్తున్న మాటల్లో నేనేం చేయలేదు ఇప్పటి వరకు, ఆవిడకి రూపాయి కూడా ఇవ్వలేదు, ఆవిడే నాకు పెట్టింది అంటున్నారు. నాకేం చేయక్కర్లేదండి, వాళ్ళు పేద ప్రజలకి వాళ్ళు ఆలోచించే విధానం, వాళ్ళు చూపించే విధానం అవి చూసి ఇన్స్పైర్ అయ్యారు. చాలా పెద్ద పెద్ద నాయకులు చేశారు కదా, మీరు శ్రీనివాస్ గారిని చూసాను కదా. అంటే దగ్గర ఉండడం వల్ల దగ్గర అయ్యారంటారా? దగ్గర అవ్వలేదు, మీరు అభిమానించి దేవుడిగా ఎందుకు అభిమానిస్తారంటే నేను చెప్తున్నాను, దేవుడిగా అభిమానిస్తారంటే క్వాలిటీస్ చూసి నచ్చాను అని చెప్తున్నాను. దేవుడిగా అభిమానించే వ్యక్తి ఇప్పుడు భర్తగా స్వీకరించాలనుకుంటాను, మరి అది కరెక్ట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మా పరిస్థితులు అలా మమ్మల్ని దగ్గర చేసే. సో ఇది ఇలా మేము కంటిన్యూ వాణి అనే ఒక వ్యక్తి ఈ మ్యాటర్కి వెళ్ళకపోతే ఇంకా ఎన్ని రోజులైనా తెలియదా ఈ విషయం? మీరు అలానే ఎందుకు తెలియదు? మీకు తెలియకపోవచ్చు, మా నియోజకవర్గం అంతా తెలుసు. 2 years నుంచి ఆమె ఏం చేసిందో, ఏం చేయడం వల్ల మేము ఇలా దగ్గర అయ్యామో అనేది అందరికీ తెలుసు. మీకు ఈ 2 నెలల నుంచి మీ మీడియాకి, మిగతా ఈ 2 స్టేట్ల ప్రజలకి ఈ మధ్యన తెలిసింది, అంతేగాని ఇది 2 years నుంచి నడుస్తున్న వ్యవహారం. అది కూడా ఆమె డైవర్స్ కావాలి, సెటిల్మెంట్ కావాలనుకున్న తర్వాత ఒక తోడు కావాలని దగ్గర అయ్యాము, అంతేగాని ఎవరికి అన్యాయం చేసి ఎవరికి దీంట్లో మా వల్ల ఎవరికి అన్యాయం జరగలేదు. జనరల్ గా 2020 ఎలా ఉందంటే ఇప్పుడు, అంటే ఈ పర్టికులర్ 20 years తర్వాత నుండి లవ్ అనేది సిన్సియర్గా ఉన్న లవ్ అనేది అక్కడ కనిపించలేదు. మనకు తెలుసు, అంటే యంగ్ స్టూడెంట్స్ అవ్వచ్చు ఎవరైనా. బట్ మీ ఇద్దరు బాండింగ్ చూసుకుంటే ఆయన మీ మీద చూపించే ప్రేమ కావచ్చు, మీరు ఆయన మీద చూపించే కేర్ కావచ్చు, మాకేదో 16 ఆ టైంలో ఉన్న ఫీల్ అనిపిస్తుంది. ఎలా మీ విశ్లేషణ కరెక్ట్ అవ్వదు కృష్ణకుమారి గారు, ఇలాంటి పెద్ద ఆవిడకి నేను చెప్తున్నాను, మీరు వచ్చి తీసుకోండి. దువ్వాడ శ్రీనివాస్ లంచమే తీసుకొని వ్యక్తి కింద ఈ నియోజకవర్గంలో ఉంటే, ఆఫ్టర్ ఆల్ ఒక స్త్రీ ధనం కోసం అసలు ఆలోచించేవాడే. 91వ సంవత్సరంలో నాకు 3 కాలేజీలు ఉండేవి. అదే దాని గురించి అడగాలి సార్. యాక్చువల్ ఏంటంటే, అంటే మీ సతీమణి గారు ఏమన్నారంటే, ఒక లుంగితో వచ్చారు, తనకి దువ్వాడ శ్రీనివాసరావు అనే వ్యక్తికి రూపాయి కూడా లేకపోతే మేము మా నుండి ఇంత సంపాదించారని మీకు తెలుసు, అది విన్నాం కూడా. సో అంటే జీరోగా వచ్చిన అతన్ని హీరోగా చూపించడం ఇప్పుడు మా మీద వ్యతిరేకంగా ఉన్నారు. వాణి 93 లుంగి షర్ట్ తో వచ్చాను అన్నది కదా. నా వివాహం 94లో వివాహం జరిగితే 91కి నాకు కాలేజీలు ఉన్నాయి. అప్పటికి నాకు 26-27 సంవత్సరాలకే నేను కాలేజీ వ్యవస్థలు స్టార్ట్ చేశాను. ప్రైవేట్ జూనియర్ కాలేజ్ 3 ఈ శ్రీకాకుళం జిల్లాలోనే, పాతపట్నం, మెలియాపుట్టి, సారవకోట, పలాసలో ఒక ట్యూటోరియల్స్, అంటే 650 మంది విద్యార్థులు. నా సొంతం, అది ఎంక్వైరీ చేయండి, అది కూడా ఎంక్వైరీ చేయండి. శ్రీనివాస్ ఈ 3 కాలేజీలు, పలాసలో ఉన్న ఆల్ఫా ట్యూటోరియల్ ఎవరిది, దీని మేనేజ్మెంట్ ఎవరు అని మీరు పాతపట్నం వెళ్ళి అడిగినా, మెలియాపుట్టి వెళ్ళి అడిగినా, సారవకోట వెళ్ళి అడిగినా ఇప్పుడు కూడా చెప్తారు ఈ కాలేజీలు ఎవరు అని. నేను చెప్తే అబద్ధం కింద ఉంటారు కదా. నేను టీచర్, నా దగ్గర పనిచేసిన టీచర్సే ఆ విద్యా సంస్థలు వాళ్ళకి ఇచ్చేసాను, మీరే రన్ చేసుకుంటాను. తర్వాత నేను గ్రానైట్ ఫీల్డ్కి వచ్చాను 99లో. అప్పటి వరకు నేను 91 నుంచి రన్ చేసిన విద్యా సంస్థలు వాళ్ళకి ఇచ్చేస్తాను, వాళ్ళు రన్ చేసుకుంటున్నారు కూడా ఇప్పుడు కూడా. నాతో పనిచేసిన స్టాఫ్, నా దగ్గర చదివిన విద్యార్థులు చాలా మంది ఉన్నారు. లేదు, బిజినెస్ మార్చాను. ఈ విద్యా సంస్థలను ఇలా కంటిన్యూ చేయటం వల్ల నాకు ఎందుకు పెద్దగా
ఫీల్డ్ మార్చుదామని గ్రానైట్ ఫీల్డ్కి వెళ్ళాను. ఇది ఆల్ఫా జూనియర్ కాలేజ్ అని, ఇది మెళియాపుట్టిలో, ఇది ఒక కాలేజ్. 91కే పెట్టాను. అప్పుడు నేను నా స్టాఫ్. ఇది ఎప్పుడండి? 91 సంవత్సరం. నా మ్యారేజ్ 94. అంటే 94 నేను లుంగి షర్ట్ తొలగుంటాను. 94లోనంటే ఎప్పుడో మా మామగారు రాఘవరావు, అదే వాణి తండ్రి, 350 బిల్లు ఉంటే లాడ్జిది కట్టాడంటే అప్పుడు నేను సనగలుతున్నానంట. ఇలాంటి మాట్లాడి ఒకవేళ ఓకే అనుకుందామండి, పోనండి వాళ్ళ వెర్షన్కి వెళ్దాం, వాళ్ళ వల్ల నాకు రాజకీయం వచ్చేసింది. కృష్ణకుమార్ గారు అదే అంటారు, వాళ్ళ వల్ల రాజకీయం వచ్చేసింది. రాఘవరావు ఎమ్మెల్యేవో ఎంపీవో మంత్రి ఏమీ కాదు కదా, ఆఫ్టర్ ఆల్ ఒక ఎక్స్ఎంపీపీ. అలాంటి ఎక్స్ఎంపీపీలు నా చేతులతో నేను ఎంతో మందికి చేసి పెట్టేసినాను నేను 25 సంవత్సరాల్లో. ఎక్స్ఎంపీపీగా మీ రాజకీయ నాయకులకు వస్తుంది. ఒకవేళ మీరు అనుకోండి వారసత్వం రాజకీయంగా ఇచ్చేస్తే వచ్చేస్తుందే, కష్టపడాలి. రాత్రనక పగలనక 25 సంవత్సరాల కష్టమే ఈ రోజు నా ఈ స్థితి. ఒకవేళ ఇచ్చేస్తే వచ్చేస్తుంది అనుకోవటం చాలా పొరపాటు. రజనీకాంత్ గారు ఒక సినిమాలో అంటారు, ఆ కష్టపడందే ఏది రాదు, వచ్చినా నిలబడదు అని. కాబట్టి బెండు తెగిపోద్ది. ఇది ఇచ్చిస్తూ వచ్చేసింది కాదు. వాణి కుటుంబంలో 25 మంది ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నోళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. ఏం వాళ్ళు రాజకీయాల్లో వచ్చి రాణించలేదు. వాణి కుటుంబంలో 100 కోట్లైన క్షణతృణపాయంగా పెట్టగలిగినటువంటి మరుదు ఉన్నాడు, ఏం రాలేదు. నాకే ఎందుకు వచ్చింది? నేను పెట్టలేను డబ్బులు, నాకు ఆస్తి కూడా లేదు. ఈ రోజుకి నాకు ఎందుకు వచ్చింది? ఒకటి ఇస్తే రాదండి, మన కష్టం మీద వస్తుందండి. కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటారు, ఒకవేళ వాళ్ళు ఇచ్చుంటే రాఘవరావు పెద్ద జమీందారు అంటాడు కదా, ఆఫ్టర్ ఆల్ 350. ఒకవేళ ఉన్నతమైన ఇలాంటి దిక్కుమాలను మాట్లాడతారా? అల్లుడి మీద కలుపుకోవటానికి వచ్చామంటారు, ఒకటే కుటుంబం కలుపుకోవటానికి వచ్చామంటారు. కలుపుకోవటానికి వచ్చే వాళ్ళ భాష ఇదా? నీకు 350 బిల్లు కట్టాను 94లో, లేదు నువ్వు లుంగి షర్ట్తో వచ్చావు. ఇది కలుపుకునే విధానమా? వాణి విడగొట్టుకునే విధానమా? భర్తను కలుపుకోవాలనుకునేటప్పుడు గత 2 ఏళ్ల క్రితమే నాకు టికెట్ ఇవ్వండి, లేకపోతే నేను ఊరోసుకు ఉంచేస్తాను, దీనికి నాకు విడాకులు ఇచ్చేయండి అని అధిష్టానం దగ్గర ఒత్తిడి తెచ్చేవే. అలాగే 2004లో కూడా, ఇది 24, 2004లో కూడా రాజశేఖర రెడ్డి గారి ద్వారానే నేను ఈ జిల్లాకు పరిచయం అయ్యాను. దువ్వాడ శ్రీనివాస్ అని పరిచయం చేసింది రాజశేఖర రెడ్డి గారు, రాఘవరావు కాదు. నేను చిన్నప్పుడు విద్యార్థిగా ఉండేటప్పుడే రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్తుండేవాడిని. సార్ పాదయాత్రకు వచ్చేటప్పుడు నేను గ్రాండ్గా ఏర్పాట్లు చేశాను. నాకు హరిశ్చంద్రపురంలో టికెట్ ఇచ్చారు ఆయన, అప్పుడు పాత నియోజకవర్గం. ఇచ్చిన తర్వాత వాణి రాఘవరావు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ టికెట్ ఇస్తారా లేదా మేము ఇండిపెండెంట్గా వేయాలని ఆయనకి చెప్పారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నాకు బ్లాంక్ బీఫామ్ ఇచ్చి, నీ ఇష్టం ఎవరి పేరు రాసుకుంటావో నాకు అనవసరం, నీ మామ నీకు వైఫ్ వచ్చారు, నీకు ఒకటే చెప్తున్నా, ఎలక్షన్ గురించి నీతోనే మాట్లాడతా, జాగ్రత్త అని చెప్పారు. అప్పుడు నేను వాణి పేరు రాసా టికెట్ ఇచ్చాను. అది 2004. ఇది 2024 సేమ్ టు సేమ్. ఆనాడు తండ్రి, ఈనాడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి. 20 సంవత్సరాల నుంచి మా గొడవ నడుస్తుంది అనడానికి ఇది ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ అనుకుంటే మళ్ళీ నేను వాణి ఎప్పుడైతే టికెట్ అడిగిందో సార్కి నేను రిక్వెస్ట్ చేసి వద్దన్నా ఇచ్చేద్దాం ఆమెకి టికెట్ అని, మళ్ళీ 100 మెట్లు దిగి ఈ రోజు కూడా టికెట్ ఆమెకే అనౌన్స్ చేయించాను అధిష్టానం ద్వారా. అలాంటిది ఆమె టికెట్ వచ్చిన తర్వాత నిలబెట్టుకోలేను తను. నేను పార్టీలో కనపడకూడదంట, నేను ఉండకూడదంట, నేను టెక్కల్లో ఉండకూడదంట, మీటింగ్స్కి నేను వెళ్ళకూడదంట. నేను వెళ్ళే మీటింగ్స్కి ఒక ఇన్ఛార్జ్గా, ఒక అభ్యర్థిగా తను ముందే వెళ్ళిపోవటం, లేదా మైక్ నాకు ఇవ్వకుండా చేయటం, అవమానాలు చేసేది. మరి ఇంకెందుకు లేదు, నేను ఆగి వెనక నుండి పార్టీ కార్యక్రమం చేసేవాడిని. ఈ పరిస్థితుల్లో వీటన్నిటి వల్ల గ్రాఫ్ డౌన్ అయిపోయింది. మళ్ళీ నేనే పోటీ చేయవలసి వచ్చింది. సరే గెలిచాము కూడా పక్కన పెడితే మళ్ళీ నేనే పోటీ చేశాను. అంటే ఏంటంటే ఆవిడకి ఏంటంటే ఒక విచిత్రమైన కోణం, అధికారంలో నేను ఇప్పుడు బాగుంటే అది ఆమెకు కావాలి. పోరాటంలో ఒక్క రోజైనా కనిపించిందా? ఒక్క ఫోటో చూపించమనండి. పోరాటం అనేది నరకం, కష్టం, బాధ, ఎండనక వాననక ప్రజలతో తిరగాలి, ఉండాలి, అది పడదు. నాకు టికెట్ వచ్చి గెలుస్తూ ఉంటే మాత్రం కావాలి. అలాగే వ్యాపారాల్లో నేను నా వ్యాపారం ప్రారంభించినప్పుడు ఆమె అడగదు, వ్యాపారం ఉన్నత స్థాయికి వెళ్తే నా పేరు రాసేది. విచిత్రమైన కోణం. ఇలా అందరు లేడీస్ అనుకుంటే ఒక్క మగాడు కూడా బతకలేడు. దువ్వాడ శ్రీనివాస్ దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది. అందుకే 58 ఏళ్ల వయసులో కూడా ఈ పరిస్థితి దాపరించింది. మాధురి అనే అమ్మాయి హాయిగా ఇంట్లో ఉండాల్సింది. నాతో ఎందుకు ఆమెకి గొడవలు, ఇబ్బందులు, తలకాయ నొప్పులు అవసరమా? హాయిగా ఉండాల్సిన అమ్మాయి. ఆ అమ్మాయిని రాజకీయాల్లోకి లాగి మా కుటుంబమే నాశనం చేసాం. ఒంటరి అయిపోయి రోడ్డు మీద ఉన్న పరిస్థితులు, అత్తవారికి కన్నవారికి దూరం అయిపోయిన పరిస్థితులు. ఏం చేయాలి చెప్పండి? మీ హిట్ ఛానల్ ద్వారా చెప్పండి. వాణికి ఆస్తులని రాసిచ్చేసాను. 2 పిల్లల్ని గుండె మీద పెట్టి పెంచి పోషించి డాక్టర్లు చేశాను. ఒక పిల్లకి ఘనంగా పెళ్లి చేశాను. ఇంకో పాపం తనకి చేయాలి.
నా చాప్టర్ క్లోజ్. నా రాజకీయ జీవితం కూడా చాలా చూసేసాను. మీరు అన్నట్టు వాణి కూడా అయిపోయింది. టికెట్ కావాలంటే తెచ్చుకుంది, మాధురి పేరు పెట్టి బ్లాక్మెయిల్ చేసి స్కేప్ గూడ్ చేసి బలిపశువులు చేసి వాడుకుంది, అయిపోయింది. నేను వాడేసుకున్నాను. ఇప్పుడు ఈమె అనాథగా రోడ్డు మీద ఉంది. ఏం చేయాలా? ఓకే, నేను కుటుంబానికి అడ్జస్ట్ అయిపోయి ఉండాలా? ఈమెకి ఏదైనా పరిస్థితులు ఈమె ఒంటరి అయిపోయి ఈమె జీవితం మా కుటుంబం వల్ల నాశనమైనందుకు వదిలేయాలా? ఇలా ఉండకూడదా? మరి 2 ఏళ్ళ నుంచి నాకే కదా, మాధురియే కదా నాకు భోజనం పెట్టింది. ఈ 2 ఏళ్ల నుంచి వాణి ఇంటికి తాళం వేసేసిన తర్వాత, టికెట్ వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ళలో తనే నాకు క్యారేజ్ పంపింది, తనే నా వాహనాల ఏర్పాట్లు, తనే నా క్యాడర్ ఏర్పాట్లు, ఎలక్షన్ ఏర్పాట్లు అన్ని తనే దగ్గర నుండి చూసింది. అలా చూసింది. వాణికి, మాధురికి నాకు తిరుగుతున్నాం అన్నటువంటి విషయం టెక్కల ప్రజలకు తెలుసు. మరి అచ్చెన్నాయుడు ఒక మాట కూడా చెప్పాడు కదా, ఈ రాష్ట్రంలో అత్యున్నత మెజారిటీ నాదే, 70,000 దాటి రాసుకోండి అన్నాడు. అదే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా. ఇప్పుడు ఆయన మెజారిటీ ఎంత అండి? 30,000. ఏమండి, రాష్ట్రంలో అనామకులు అడ్రస్ లేని వాళ్ళు నామినేషన్ ఇస్తే 60-70 మెజారిటీలు వచ్చాయి. ఈ వేవ్లో, కూటమి వేవ్లో మెజారిటీలు ఎలా వచ్చాయి? మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి ఎందుకు నా మీద రాలేదు? ఈ జిల్లాలోనే చాలా మందికి 50,000, 40,000 ఓట్లు వచ్చాయి మెజారిటీలు. మరి ఎందుకు అచ్చెన్నాయుడు 30,000 ఉండిపోయాడు? మరి దువ్వాడ శ్రీనివాస్కి ఎందుకు 74-73,000 ఓట్లు వచ్చాయి? ఈ చరిత్ర తెలుసు కదా. వాణి దుష్ప్రచారం చేసింది కదా, వాణి తెలుగుదేశానికి చేసింది కదా, వాణి అచ్చెన్నాయుడికి చేసింది. ఇన్ని చేసినా మాకెందుకు ఇంత వేశారు? ప్రజల్లో మాకు గౌరవం ఉంది కాబట్టే. ఇన్ని తెలిసినా, 2 ఏళ్ల నుంచి ఈ విషయం తెలిసినా. పొలిటికల్గా వెళ్ళారు కాబట్టి నా క్వశ్చన్ ఒకటి, పొలిటికల్గా నేను లాగను, కానీ ఒక క్వశ్చన్ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పరాజయం ఎదుర్కొంటారని ఎవరు ఊహించలే. సో ఇలాంటి పరాజయం రావడానికి కారణం ఏంటనుకుంటాం సార్? నాకు తెలిసి నా 25 సంవత్సరాల రాజకీయంలో రాష్ట్ర ప్రభుత్వాలను చూసాం, కేంద్ర ప్రభుత్వాలను చూసాం, సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి వచ్చాం. జగన్మోహన్ రెడ్డి లాంటి దూరదృష్టి కలిగినటువంటి, వ్యవస్థల్ని మార్చాలని మొదటి అడుగు వేసినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో చూడం. మీకు ఇది అతిశయక్తనొచ్చు. ఈ దేశంలో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి సృష్టికర్తలు చంద్రబాబు నాయుడు నేనని చెప్పుకుంటాడు, ఇంకోటి చెప్పుకుంటాడు. బట్ ది రూట్ కాజ్ ఇస్ రాజీవ్ గాంధీ. హైదరాబాద్లో ఐటీ సెక్టర్ డెవలప్ అవ్వడానికి కారణం రాజీవ్ గాంధీ. ఇండియాలో సెల్ ఫోన్స్, ఎస్టీడీ బూత్స్ రావడానికి కారణం రాజీవ్ గాంధీ. చరిత్రలో ఎవడో ఒకడు ఉంటాడు సార్, ఆయనే అంకురార్పణ చేస్తాడు సార్. ఈజ్ ద మెయిన్ పర్సన్ ఫర్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. చెప్పుకుంటాం మనందరం మేమే చేసామని, అది వేరు. అలాగే వ్యవస్థలు, ఒక పెన్షన్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఆధార్ కార్డు కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, తహసీల్దార్ ఆఫీసులు, ఎంపీడీ ఆఫీసులకు వెళ్ళే దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ దేశంలో. మహాత్మా గాంధీ గారు చెప్పారు, గ్రామ సచివాలయాలు రావాలి, గ్రామ సచివాలయాలే పట్టుగొమ్మలు అన్నారు. ఎవడైనా ఆచరించాడా? మొట్టమొదటిసారిగా భారతదేశంలో సచివాలయ వ్యవస్థని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఘనపాటి. సచివాలయం అంటే అర్థం ఏంటి? ప్రధానమంత్రితో ఉండే అధికార యంత్రాంగానికి సచివాలయం అంటాం. అలాగే ముఖ్యమంత్రి గారితో ఉండే అధికార యంత్రాంగానికి ఆఫీస్ని సచివాలయం అంటాం. మరి ఇదేంటిది? గ్రామ సచివాలయం. 50 ఏళ్లకు వాలంటీర్, 540 రకాల సేవలు అందిస్తాడు వాలంటీర్. అలాగే ఆ వాలంటీర్కి అనుసంధానంగా ఒక 18, 20, 23 మందితో ఒక సచివాలయ వ్యవస్థ, సెక్రటరీ, విఆర్ఓ, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఇలాగా అందరితో కలిపి పోలీస్, విలేజ్ పోలీస్ అందరినీ పెట్టి ఒక సచివాలయ వ్యవస్థ పెట్టి, అక్కడి నుంచి రైతు భరోసా కేంద్రం పెట్టి, అక్కడి నుంచి ఆరోగ్య కేంద్రం పెట్టి, ఏంటి ఇదంతా విప్లవం. ఎందుకు అలా పరాజయం అవుతాయి అది జయాపజయాలు అయిపోయిన తర్వాత సార్? ఎందుకంటే మనం ఏదైనా ఒకరోజు ఒక స్పోర్ట్స్ తీసుకుందాం, మ్యాచ్ ఆడే ముందు మనం చాలా వార్మప్లు చేస్తాం, చాలా ప్లాన్లు చేస్తాం. ఓడిపోయిన తర్వాత కూర్చొని ఆలోచిస్తారు, మనం ఎక్కడ ఓడిపోయాం, ఎందుకు ఓడిపోయాం. సో ఇది ఇలాంటి పరాజయం జరిగిన తర్వాత ఏమైనా మీ వరకు వచ్చిందా? మనం ఎక్కడ సార్ జయాపజయాలు దైవాదినాలు సార్. గెలిచిన ఓడినా కాంగ్రెస్ పార్టీ దేశంలో నేటికి 20 సంవత్సరాలు లేకపోయినా రాజీవ్ గాంధీ గురించి నేను చెప్తున్నాను, అతని కారణం. అలాగే చరిత్రలో జగన్మోహన్ రెడ్డి ఈ చరిత్ర సృష్టించడానికి కారకుడని చెప్పుకుంటాం. ఆ రోజు వస్తుంది. అయితే ఓడిపోయాం, దానికి ఏముంది? ఓడిపోతాం, గెలుస్తాం, రకరకాలు ఉంటాయి. మోసగాడైన చంద్రబాబు నాయుడు గెలిచాడు 7 సూపర్ 6, సూపర్ 7 అనే మోసగాడు చంద్రబాబు నాయుడు గెలిచాడు. కూటమి ద్వారా ఓట్లు సంపాదించుకొని ఏదో గెలిచేస్తున్నారు. ఇందులో రహస్యం ఏముంది? ఇప్పుడు ఒక్కసారి ప్రజల దగ్గరికి మీరు వెళ్ళండి, మైక్ పట్టుకొని, ప్రతి ఒక్క పేదవాడి అకౌంట్లో కూడా ఈ పాటికి 50-60 వేలు పడి ఉండేది.
జగన్మోహన్ రెడ్డి లేకపోవడం వల్ల ఈ కుడి చేయి తీసేసినట్టు అయిపోయింది పేదడికి. మీకు తెలుసా 24% స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు బయటకు వెళ్ళిపోయినారు. ఎందుకో తెలుసా? అమ్మఒడి, మరి లేదు గవర్నమెంట్ స్కూల్స్, అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన ఇవన్నీ రావటం వల్ల తల్లిదండ్రికి ఒక భరోసా అన్న ఒక రూల్ పెట్టాడు. మీ బిడ్డకి 75% ఉంటేనే అటెండెన్స్ నేను డబ్బులు ఇస్తాను అమ్మఒడి అన్నాడు. చచ్చినట్టు తల్లిదండ్రులు పిల్లలకు అంటే బిడ్డని చదివించడానికి ఒక రకంగా లంచమే అనుకోవచ్చేమో, అలా ఇస్తేనే ఆ బిడ్డని చదివించారండి. ఎందుకు తెలుసా? వాళ్ళ ఆర్థిక పరిస్థితి. ఆ బిడ్డ కూడా తీసుకెళ్లి కూలి పనిలో పెట్టుకుంటే మాకు ఒక 200 వస్తుందని ఆలోచించే తల్లిదండ్రులు. పేదరికం. కానీ నేనున్నాను, నీకు ఇన్ని రకాలుగా డబ్బులు ఏర్పాటు చేస్తాను, నువ్వు నేను బిడ్డని చదివించనే యుగ పురుషుడు పుడతాడా? ఈ జన్మలో పుడతాడా? అతనే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇన్ని చేశాడు కాబట్టి ఆ తల్లి చదివించింది. ఇప్పుడు మహానుభావుడు చంద్రబాబు నాయుడు దయ వల్ల, ఈ కూటమి ప్రభుత్వం దరిద్రం వల్ల ఆ రైతు భరోసా కేంద్రాలు పోయినాయి, సచివాలయాలు పోయినాయి, వాలంటీర్స్ పోయినాయి, ఆరోగ్య కేంద్రాలు పోయినాయి, ఆఖరికి స్కూళ్ళల్లో చదివించుకునే పసిపిల్లలను కూడా మరి చదివించం, కూలి పనులకు తీసుకుని పోతామని 24% డ్రాప్ అవుట్స్ ఈ మధ్య. అది వీళ్ళ చరిత్ర. సార్ ప్రజలే తిడతారు సార్, మేమెందుకు అనాలి? మాది ఎప్పుడు తప్పు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్లో తప్పు లేనే లేదు, అది ప్రజలే చెబుతారు. ఇప్పుడు స్టార్ట్ చేశారు, ప్రజలే చెప్పడం మొదలు పెట్టారు. మరొక కారణం ఇంకోటి ఏంటంటే, మీరు అంటే 2004 నుండి 2024 వరకు చూసుకుంటే మీకు వచ్చే సీట్ కావచ్చు, సో వాణి గారికి ఇవ్వడమే జరిగింది. ప్రతిసారి మీరు డ్రాప్ అయ్యేవాళ్ళు, ఎంటబోడి బయటకు గెలవలేకపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్కి మాధురి గారికి ఇచ్చే అవకాశం ఉందా? మీరు టికెట్లతో నాకు పని లేదు సార్. నాకు పార్టీ, జగన్, ప్రజలు అంతే. నేనేదో పోటీ చేస్తాను అనే స్వార్థం తల అయితే వాడికి ఎందుకు ఇస్తాను? 2004లో ఎందుకు ఇస్తాను? 2024లో ఎందుకు అధిష్టానానికి రిక్వెస్ట్ చేసి ఇవ్వాలంటే? ఇప్పుడున్న చూసుకోవచ్చు, సోషల్ మీడియాలో చూసుకుంటే ఆవిడకంటే ఒక ఫాలోయింగ్ ఉంది కదా. సో ఇప్పుడు ఎవరికైనా కావాల్సింది అదే కదా. ఎవరు చేస్తారో నాకు అనవసరం సార్. మాధురియా ఇంకోళ్ళ నాకు అనవసరం. నేను జగన్ మనిషిని, పార్టీకి కార్యకర్తగా ఉంటాను, ప్రజల కోసం అండదండలుగా ఉంటాను. ఇది నా మోటోస్. వాణికి నాకు సంబంధం ఏంటి? ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది కదా. కోర్టులో కేసు ఉంది. వాణి ఎక్కడ వైసీపీలో ఉంది? వాణి టీడీపీ కదా చేసింది. వాణి మనం టీడీపీ చేసింది. అడగండి. వాణి టీడీపీకి చేసి మళ్ళీ వైసీపీలో టికెట్ అడుగుతుంది ఏంటి? మనం చూసుకుంటే టీడీపీకి పోటీ చేస్తే చేసుకోండి, నాకేం సంబంధం. కాంగ్రెస్ చేశారు, కొన్ని కారణాల వల్ల మళ్ళీ దీంట్లోకి వచ్చారు. చాలా మంది చూసుకున్నాం, అలా చూసుకుని చాలా వరకు ఉన్నారు. తమిళ సీతారాం గారు కావచ్చు, అలాగే ఏదైనా జరగచ్చు కదా. ఒకవేళ అలాంటివి ఏదైనా జరిగితే మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? ఇదే మనసులో పెట్టుకొని ఉంటారా, లేకపోతే మళ్ళీ నా పిల్లలంతా వెళ్ళే అవకాశం? నేను పార్టీకే ఉంటాను. మాధురికి టికెట్ ఇస్తే మాధురికి చేస్తాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.